హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఈజీగా మిల్ మేకర్తోని పులావ్ని ఎలా తయారు చేయాలో కుక్కర్లో చూపించబోతున్నానండి. దానికోసం కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపులోకి షాహీ జీరా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగించుకోండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే ఒక పెద్ద బంగాళదుంపని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. క్యారెట్ని వేసుకొని ఒక 5 to 10 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోండి. హాఫ్ అన్ అవర్లోని మీకు చక్కగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా ఫ్రై అవ్వాక ఆల్రెడీ కడిగి పిండేసుకున్న మన మిల్ మేకర్ని, అదే అండి సోయాని కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సోయా ఫ్రైడ్ రైస్ని ఆల్రెడీ మన ఛానల్లో చేసుకున్నాం కదా, పకోడీ చేసుకున్నాం. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకోగానే లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. అలా అవుతున్నప్పుడే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా చిలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఫాస్ట్గా పని అయిపోతుంది, ఈజీగా టేస్టీగా కూడా కుక్ అవుతుంది. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి ఉప్పు, పసుపు, 1 స్పూన్ వరకు కారం, ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఈరోజు ఇవన్నీ దీనికి పట్టేలాగా స్లోగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా ఆవిరిలోని చక్కగా మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవడం ఉంటే అడుగు కూడా పట్టదండి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మజ్జిగ స్పేస్ చేసుకొని ఒక పెద్ద టమాటోని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈసారి మూత పెట్టుకొని టమాటో మగ్గిపోయి మ్యాషీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూస్తారు కదా, టమాటో ఇలా కుక్ అయిపోగానే చేతి నిండా జీడిపప్పు తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోండి. నేను 1.5 కప్పు వరకు బాస్మతి రైస్ని వేసుకున్నానండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ అయితే కడుక్కొని వెంటనే వేసేసుకోండి, సరిపోతుంది. దీన్ని ఇలాగా డ్రైగా అయ్యేంత వరకు ఒక 5 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నార్మల్ రైస్ అయితే 10 minutes పాటు ఫ్రై చేసుకొని నేను 3 cups వరకు వాటర్ని వేసుకున్నాను. 1.5 కప్కి 3 cups వాటర్. నార్మల్ రైస్కి అయితే 4.5 వరకు వాటర్ వేసుకోండి. ఈసారి దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని బాగా ఉడుకుపట్టనివ్వండి. ఉడుకుపట్టిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని మాత్రమే మూతని క్లోజ్ చేయాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, సాల్ట్ని చెక్ చేసుకొని మూతని క్లోజ్ చేసేసుకుందాం. 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక 10-20 minutes అలా వదిలేసి అప్పుడు మాత్రమే మూతని ఓపెన్ చేయండి. చూసారు కదా, గ్రెయిన్ సైజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మూత ఓపెన్ చేశాక 2 minutes తర్వాత మాత్రమే కలపండి, లేకపోతే మెత్తగా ఉంటుంది కదండి, మ్యాషీగా అయిపోకుండా ఉండడం కోసం అలా చేయండి. అంతే అండి, హాట్గా సర్వ్ చేయండి. పిల్లలకి బాక్సుల్లో పెట్టండి, ఆఫీస్కి వెళ్ళే వారికి బాక్సుల్లో పెట్టండి. హై ప్రోటీన్ హెల్దీ ఫుడ్ అనేది క్విక్గా చేసేసుకోండి. మంచి రైతాతో సర్వ్ చేయండి.